హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్రాప్ టాప్ బ్లౌజ్కి ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇది రెడీమేడ్ బ్లౌజ్. ఇది ఆల్టరేషన్ కోసమని తీసుకున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఓపెన్. ఇది ఇలా వేసుకోవాలంటే కొంతమంది ఒప్పుకోరు కదా. ఇదిగోండి అలా వేలాడుతూ ఇలా ఉన్నట్టు మనకు బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. కాబట్టి ఇది అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది మొత్తం ఇలా ఉంది. మనకు మెజర్మెంట్ వేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి 18 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనకి 18 ఇంచెస్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్ ఎంత కావాలంటే 16 కావాలి. 16 ఉంది కదా ఇక్కడ. ఈ 16తోని మనం ఇదిగో కింది నడుము, ఇప్పుడు నడుము దగ్గర లూజ్ చూద్దాం. ఇక్కడ వీళ్ళకి 26 రావాలి. 26 అంటే ఇదిగోండి 13 ఇంచెస్ అంటే ఇది ఎక్స్ట్రా ఉంది కదా. ఇదంతా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టుగాను. ఇదంతాను మన కుందన్స్ అవన్నీ స్టోన్స్ ఉంటాయి కదా, తీసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు కప్స్ ఉన్నాయి కదా, ఇవి కప్స్ కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళు తీసేయమన్నారు కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇది మనకు ఇప్పుడు జిప్పు వేయాలనుకుంటున్నాను. జిప్పు మనకు ఇలా చూసుకోవాలి, మన కరెక్ట్ మెజర్మెంట్ ఎలా వచ్చింది ఏంటని చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మన కరెక్ట్ మెజర్మెంట్ ఉందని ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా ఈ స్టిచ్చింగ్ అంతా ఓపెన్ చేసుకోవాలి మనం. అంటే ఈ హ్యాండ్ అనేది తీసేసుకోవాలి మన స్టిచ్చెస్. తీసేసుకున్న తర్వాత అప్పుడు మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా విప్పదీశాను కదా. ఈ హ్యాండ్స్ ఇదిగో అంతా ఓపెన్ చేసుకోవాలి మనం ఇదంతాను. ఇదిగోండి ఇలా ఇది ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత మెజర్మెంట్ వేసుకుందాం. ఇక ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా. ఇది కప్స్ కూడా తీసేసేయాలనుకున్నాను కాబట్టి కప్స్ అంటే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఒక స్టిచ్చింగే ఉంటుంది కాబట్టి తీసేయచ్చు. ఇదిగో ఇలా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. అందరికీ ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు. ఇప్పుడు కప్స్ తీసేసాం కదా. ఆ తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకుందాం. ఇదిగో హ్యాండ్ అనేది మనకి ఇలా రావాలి. అంటే డిజైన్ పోతుంది మనకు. ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ పెట్టమన్నారు కాబట్టి చిన్న హోల్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా హోల్ పెట్టుకున్నాం కదా, దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఇదిగోండి మనము ఇది పైపింగ్ మామూలుగా అన్నిటికీ వేసుకున్నట్టుగానే ఇలా పైపింగ్ క్లాత్ ఇలా మనం తీసుకొని పింక్ వచ్చింది కదా ఈ బ్లౌజ్కి. ఇప్పుడు ఇదంతా అది కూడా సేమ్ అలాగే పింక్ క్లాత్తో మనం పైపింగ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకుని ఇలా రెండింటికి కూడా ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీనికి మనము ఇది ఎలా చూసుకోవాలి, మెజర్మెంట్ చూసుకోవాలి. అంటే మనకి మొత్తం టోటల్గా 26 ఇంచెస్ రావాలి. 26 అంటే ఇప్పుడు ఇది బ్యాక్, ఇది బ్యాక్ మనం ఎంత పెట్టాలి, 13 ఇంచెస్ పెట్టుకోవాలి కదా. బ్యాక్ సైడ్ది ఇలా కరెక్ట్గా వేసుకొని మనం సరి చూసుకున్న తర్వాత సరిగ్గా ఉందా లేదని చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది జిప్పు కోసమని ఇది మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకుందాం ఫస్ట్, జిప్పు వేయడానికని. ఇదిగోండి కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు మడిచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి అటువైపు ఇటువైపు మనం మడిచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని సింగిల్గా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా
ఇలా ఫస్ట్ మనం స్టార్టింగ్లో గట్టి కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు జిప్పు ఇలా మనకు ఉంది కదా జిప్పు, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని రెండు వైపులా ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఫస్ట్ మడిచి కుట్టాలి, ఇలా గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది ఒకవైపు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, రెండు వైపులా కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇది స్లోగా కుట్టుకోవాలి మనం, ఎందుకంటే మనకు సూది కింద పడితే మన సూదులు విరుగుతాయి కాబట్టి స్లోగా చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటూ చివరి దాకా ఇలాగ వేసుకుంటూ రావాలి. చివరి గట్టి కుట్టు వేసుకోవాలి ఇలా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇది ఇటువైపు, ఇది మనకు పైనుంచి వచ్చేటట్టుగా వేసుకోవాలి. అంటే ఇప్పుడేమో ఇది పైన ఇప్పుడు మనకు పైకి కనిపిస్తుంది, ఇదేమో లోపల నుంచి వేసుకోవాలి క్లాత్ అనేది. క్లాత్ ఇక్కడ ఇప్పుడు నేను వేయబోయేది కొంచెం క్లాత్ ముందుకు అనుకోవాలి, ఎందుకంటే మనకు జిప్ కనిపించకుండా ఇలా కొంచెం జస్ట్ ముందుకు అనుకొని వేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఈ క్లాత్ ముందుకు వచ్చేటట్టు వేసుకోవాలి ఇలా. ఇది చూసి కరెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మనకు అదిగోండి జిప్పు ఉంది కదా, మనకు అడ్డు వస్తుంది కాబట్టి ఇది కొంచెం పైకి అనేస్తే సరిపోతుంది జిప్పు. ఇలా పైకి అనుకుంటే మనకు అడ్డు రాకుండా ఉంటుంది కాబట్టి పైగా అనేసుకోవాలి. ఈ చివరి వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చివరికి గట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జిప్పు వేసుకున్నాం కదా, మనం జిప్పు పెడితే కనుక మనకు జిప్పు కనిపించకుండా ఇలా క్లాత్ పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా మనకు, ఒకసారి చూడండి, ఇలా ఇలా రావాలి. అంటే మన జిప్పు పెడితే కనుక ఇదిగో క్లాత్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక ఉక్సు ఒక కాజా వేసుకోవాలి. వేసుకుంటే కనుక అప్పుడు మనకు జిప్పు ఊడే అవకాశం ఉండదు కాబట్టి ఇదిగోండి ఇలా మనం పైకి ఒక ఉక్కు ఒక కాజా వేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ వేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇదిగోండి ఇప్పుడు మనకు షోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే చుట్టూ మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకు ఇంత వచ్చింది కదా మెజర్మెంట్, ఇప్పుడు దీని నుండి స్టార్ట్ చేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఇది హ్యాండ్స్ లూజ్ అనేది, హ్యాండ్స్ లూజు మనకు 10 ఇంచెస్ వచ్చింది కదా. ఆ తర్వాత చెస్ట్ లూజ్ కూడా అలాగే మనకు 16 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనము ఎన్నో ఉంటుంటాయి మనకి. ఇలాంటివి అడ్జస్ట్మెంట్ చేయడము చాలా మనకు ఈజీగా అవుతుంది. ప్లస్ మనకు చేయడానికి రావాలి మెయిన్ అది. ఇలా మనం చూసుకున్నాం అనుకోండి, ఇలా కరెక్ట్ మెజర్మెంట్ ఇదిగోండి 16 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకు చెస్ట్ లూజు. ఆ తర్వాత కిందికి లూజ్ వచ్చేసి మనకు మొత్తం 26 ఇంచెస్. 26 అంటే 13 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. అంటే 26లో హాఫ్ 13 కదా, 13 వచ్చేసింది ఇక్కడ. ఇది కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది కాబట్టి ఓకే. ఇక ఇదంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ హోల్స్ పెట్టాం కదా మనం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.